హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈరోజు కాస్త పని ఉంటే బీసెంట్ రోడ్కి అయితే వచ్చానమాట. ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. బీసెంట్ రోడ్ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. బీసెంట్ రోడ్ అనేది ఒక స్ట్రీట్ షాపింగ్ అనమాట. షాప్స్ ముంగడ ఇలా బండి మీద పెట్టుకొని ఉంటారు. మీకు ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదన్నమాట. ప్రతిదీ దొరికేస్తుంది. ఒక్కటంటూ కాదు, చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా షాప్స్ వెనకలా ఉంటాయి, ఇట్లా ముంగట ఇలా పెట్టుకొని ఉంటారు బండి మీద. ఈ బండి మీద చూసారా, 50 రూపీస్ అంట ఏవి తీసుకున్నా కూడా. విజయవాడలో టెంపుల్ ఉంది కాబట్టి చాలామంది విజిటర్స్ వస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక షాపింగ్ చేయాలనుకుంటారు కాబట్టి బీసెంట్ రోడ్కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చి తీసుకుంటారు. నేను వచ్చింది టైమింగ్స్ ఇంకా షాప్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫుల్గా షాప్స్ ఓపెన్ చేయలేదు. ఎలా చీకటి పడుతుందో అలా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారనమాట షాప్స్కి. వీకెండ్స్ అప్పుడైతే అస్సలు దూరడానికి కూడా స్పేస్ ఉండదు అనమాట. అంతమంది ఉంటారు లిటరల్గా. ఇక్కడ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా అమ్మేస్తున్నారనమాట. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ తీసుకోవడం కంటే షాప్స్లో తీసుకోవడం బెస్ట్ 1 గ్రామ్ జ్యువెలరీ. ఎందుకంటే కాస్ట్ 2500, 3500 అలా చెప్తున్నారనమాట. విజయవాడలో 1 గ్రామ్ జ్యువెలరీ షాప్స్ చాలానే ఉన్నాయి. అక్కడ తీసేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ చెప్పల్స్ వచ్చేసి 250, 200 అండ్ 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనం ఏదైనా సరే ఓపిక్గా తీసుకుంటే మంచివే దొరుకుతాయి. ఈ మంగళసూత్రాస్ వచ్చేసి 100 రూపీస్ అంట. చాలా కలెక్షనే ఉంది. ఒకే షాప్ అని కాదు, ఇక్కడ చాలా సిమిలర్గా ఉంటాయన్నమాట అన్నీ. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవంతా 3525 అలా చెప్తున్నారు. మీరు మ్యాచింగ్ ఏదైనా కావాలని ఇక్కడ తెచ్చుకున్నారనుకోండి, శారీ డ్రెస్సెస్కి ప్రతిదీ దొరికిపోతాయి ఇక్కడ. మీ దగ్గర బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, తక్కువకే వచ్చేస్తాయి. ఆల్రెడీ వాళ్ళు తక్కువకే చెప్తున్నారు. నాయరా కట్ ఇక్కడ వచ్చేసి కుర్తీస్ అయితే ఉన్నాయన్నమాట. కాస్ట్ వచ్చేసి 500 చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్. అసలు కొంచెం కూడా తగ్గట్లేదు అనమాట. ఫిక్స్డ్ రేట్ అని బోర్డు పెట్టేశారు. నేను ఈ టాప్ వచ్చేసి 450 వరకు అడిగాను. ఇక్కడ బ్యాగ్స్ వచ్చేసి 200, 250 అలా చెప్తున్నారు. క్వాలిటీ కూడా ఓకేగా ఉంటుంది, అంత వావ్గా ఏమీ ఉండదు. ఇక్కడ వెనకాల R9000 అనే షాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకి బాయ్స్కి మంచి కలెక్షన్ ఉంటుంది. మా హంజాకి ఎక్కువ అక్కడే తీసుకుంటాను పార్టీవేర్ కలెక్షన్. క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ వచ్చేసి 50 రూపీస్ అంట. అక్కడ ఉన్నటివి 20 రూపీస్. ఇక్కడ హ్యాంగ్ అవుతున్నటివన్నీ 50 రూపీస్. ఇక్కడ స్ట్రీట్ షాప్స్లో మనం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి ఫరక్ ఏం పడదన్నమాట. విజిటర్స్ చాలామంది వస్తారు. సో ఒక్కరు తీసుకోకపోతే వాళ్ళకి ఏం కాదు. అసలు పిల్వర్ వెళ్తుంటే మేడం సరే అడిగారు కదా తీసుకోండి అని చెప్పేసి. మనం నచ్చితే అంతే తీసేసుకోవాలి. ఈ పర్టికులర్గా ఈ బండి దగ్గర మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ది. అన్నీ ట్రెండీ మోడల్స్ ఉన్నాయన్నమాట. మంచి కలెక్షన్ ఉంది. నాకైతే చాలా పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయన్నమాట. చాంద్బాలీస్ ఉన్నాయి, జుమ్కాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఒక శారీ మీద సెట్ అవుతుందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. 250 చెప్పారు, అసలు తగ్గట్లేదన్నమాట. ఇది వచ్చేసి 1 గ్రామ్ మంగళసూత్ర సెట్. కాస్ట్ వచ్చేసి 250 చెప్తున్నారు. అస్సలు ప్రైస్ ₹1 కూడా తగ్గట్లేదు అనమాట. ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టేశారు, అసలు ప్రైజే అడగకూడదంట. ఈ ఇయర్ టాప్స్ ఎంత చెప్పారో గుర్తులేదు, కానీ పక్కన వచ్చేసి ఇవి వచ్చేసి 250 రూపీస్.
ఇంకా అలాగే ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి 100 రూపీస్. అసలు ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదనమాట వీళ్ళు. మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అయితే కలెక్షన్ చాలా బాగుందనమాట. వాళ్ళు పెట్టిన రేట్స్ కరెక్టే అనిపిస్తుంది. ఆన్లైన్లో కూడా మనం అంతే చూస్తున్నాం కదా. $250 చెప్తున్నాడు. మేము 200 అడిగినా కూడా ఇవ్వట్లేదన్నమాట అస్సలు. ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్, అలాగే డైలీ వేర్ కలెక్షన్, యూనిఫామ్స్ ఒక్కటి కాదండి అన్నీ దొరికిపోతాయి అన్నమాట. రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. నాకు ఎక్కువ అనిపిస్తుంది క్లాతింగ్లో. ఈ జుమ్కాస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. కానీ ప్రైజే కుదరనివ్వలేదు అసలు. 250 ఫిక్స్ అంటున్నాడు. ఈ బ్యాగ్స్ వచ్చేసి 250 అని చెప్పారనమాట. ఇక్కడ పర్లేదు, క్వాలిటీ కొంచెం బాగుంది. ఇవి కాస్ట్ ఎంతనో అడగలేదన్నమాట. అక్కడ పర్సన్ ఎవరు లేరు. ఇక్కడ నైటీస్ కూడా ఎక్కడ తీసుకోవాలో అక్కడే తీసుకోవాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నాం అనుకోండి పాతవి కూడా అమ్మేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి నైటీస్ దగ్గర అయితే. ఒకసారి నాకే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. పాత నైటీలు వచ్చేసాయి. 4 నైటీస్ తీసుకుంటే 2 పాతవి 2 కొత్తవి వచ్చాయన్నమాట. అట్లా ఉంటుంది. అంటే అన్ని చోట్ల అలా ఉండవు, ఎక్కడో అక్కడ చూసి తీసుకోవాలన్నమాట. మీకు ఎక్కడ చూసినా ఇయర్ రింగ్స్ మంచి మంచి కలెక్షన్స్లో దొరుకుతాయి. ఈ మంగళసూత్రాస్ వచ్చేసి 100 రూపీస్. స్క్రంచీస్ అవన్నీ ఉంటాయన్నమాట. హెయిర్ క్లిప్స్, స్క్రంచీస్. శ్రీయాస్లో కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ మంచి కలెక్షన్ ఉంటుంది. మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ జుమ్కాస్ వచ్చి 500 రూపీస్. చాలా మంది ఇక్కడే ఉంటారనమాట తీసుకోవడానికి. మార్నింగ్ కాబట్టి ఎవరూ కనిపించట్లేదు. ఈవినింగ్ టైం అయితే ఈ షాప్ని చుట్టుముట్టేసి ఉంటారనమాట. అసలు ఎవరు ఏమంటారు, అసలు ఫుల్ బిజీగా ఉంటుంది ఈ షాప్. అంత మంచి కలెక్షన్ ఉంటుంది ఈ అన్న దగ్గర. ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి, కానీ మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తారు. నైటీస్ ఇక్కడ మంచి కలెక్షన్ ఉంటుంది. దుపట్టాస్ ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి మీకు 50 రూపీస్ అని చెప్పేసి. ఈ మొక్కలు నాటేస్తే పువ్వులు వస్తాయని చెప్పి అవ్వ అయితే చెప్తుందనమాట. రూపీస్ అంట. వసంత గ్రాండ్లో కూడా మంచి కలెక్షన్ ఉంటుంది లేడీస్కి. చూసారా, దుపట్టాస్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి, అమ్మేస్తూ ఉంటారు. ఇండ్ల దగ్గర కూడా సేమ్ అలానే వస్తున్నారు కదా ఈ మధ్య.
ఇంకా ఫుల్గా షాప్స్ ఓపెన్ అవ్వలేదు. బ్యాంగిల్స్ 100 రూపీస్ అంట. జున్ను కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మా హస్బెండ్ అడిగితే అది పౌడర్తో చేసే జున్ను, ప్యూర్ జున్ను కాదు అని చెప్తున్నారు. చిరుతిళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు, పానీపూరి, సమోసాలు, బేకరీ కూడా ఉందన్నమాట. అలసిపోయినప్పుడు తినేసి మళ్ళీ షాపింగ్ చేయడానికి. బజ్జీలు అమ్మేస్తున్నారు. ఈ లేన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందన్నమాట. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది. మన ఓపిక ఉండాలి తిరగడానికి. తిరగడానికి ఓపిక ఉందనుకోండి అంతే, ఎంతవరకైనా తిరగచ్చు అనమాట. ఈ షాప్లో ఏవో తక్కువ ప్రైసెస్ కనిపిస్తున్నాయని చెప్పేసి వీడియో తీద్దామని లోపలికైతే వచ్చాను. ప్రైజెస్ని బట్టి సేమ్ అలానే క్వాలిటీ ఉంది. విమెన్ కలెక్షన్ అయితే మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. నేను బాయ్స్ సెక్షన్ అటు సైడ్ ఏం వెళ్ళలేదు, చూడలేదు కూడా. విమెన్ సైడ్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది, కానీ ప్రైజెసే ఆకాశానికి ఉన్నాయన్నమాట. ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. నాకు వర్త్ అనిపించలేదు. కలెక్షన్ బాగానే ఉంది. ఇది వచ్చేసి 850 అంట ఓన్లీ టాప్. ప్రీవియస్ చూపించాను కదా, అది వచ్చేసి 1150 1300 ఎంతో చెప్పారు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బిర్యానీ మసాలాస్ అన్నీ అలా ప్యాకెట్లో పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు. ఈ జున్ను వచ్చేసి పౌడర్ జున్ను అంట. నైట్ ప్యాంట్స్, పిల్లలకి నైట్ డ్రెస్సెస్, పార్టీవేర్ కలెక్షన్ చాలా ఉంటుందన్నమాట. ఇక్కడ కాస్ట్ విపరీతంగా ఉంటుంది. ఇక్కడనే కాదు, ఇక్కడ షాప్స్లో అయినా కూడా కాస్ట్ విపరీతంగా ఉంటుంది. మ్యాచింగ్ సెంటర్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముంగట ఉంటుందన్నమాట ఈ లేన్. ఇక్కడ కూడా 50 రూపీస్. ఈ క్లాతింగ్ సెక్షన్ నేను దగ్గరకైతే వెళ్ళలేదన్నమాట, ఓన్లీ వీడియో మాత్రమే తీసాను. క్వాలిటీ ఎలా ఉందో అసలు తెలియదు నాకు. బిగ్ బజార్ అంటే అక్కడ లోపల కూడా వెళ్ళలేదన్నమాట. నేను ఎలా ఉందో కలెక్షన్ చూడలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇక్కడ ఏవి తీసుకున్నా కూడా 50 రూపీస్. స్క్రంచీస్, ఇయర్ రింగ్స్, ఇయర్ టాప్స్, అలాగే నెక్లెస్, చిన్న నెక్లెస్ లాంటిది ఉంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్.